చేస్తానేమో చూడు. అంటాడు అన్నయ్య ఎన్నైనా అంటాడు. తన పిల్లలేమో ఇంటికి బరువు కారట, నేను కనబోయే పిల్లలే పెద్ద బరువట. పౌరుషం లేని తర్దమలాగా ఈ పరశురామయ్య పడి ఉంటాడనుకున్నాడా? ఉత్త చేతులతో మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను. గడిస్తాను, రెండు చేతులా గడిస్తాను. అందరూ చెప్పుకునేటంత గొప్పవాణ్ణి అవుతాను. అన్నలాగా గుమస్తాగిరి చేసుకుంటూ కుక్కిన పేనులా గాది కింద పంది కుక్కులా బ్రతుకుతాననుకున్నాడా? మహారాజులా బ్రతుకుతాను, మహారాజులా. నేను ఆ పరశురామయ్య గారి అన్నగారినండి అని నా పేరు చెప్పుకోవలసిన రోజు వస్తుంది. అప్పుడే అమ్మ గుండెల మీద బరువు తగ్గుతుంది. అనసూయను తలుచుకుంటే గుండె నీరవుతుంది. ఇంట్లో అడ్డమైన చాకరీ చేస్తుంది. చెరువు నుంచి బిందెలకు బిందెలు నీళ్లు తెచ్చి పోస్తుంది. అయినా ఎవ్వరూ మెచ్చుకోరు. రాత్రి అది మాగదిలో ఇలా అడుగు పెట్టగాని అన్నగారి బుసబుసలు, వదిని గారి రుసరుసలు. ఏం వాళ్లలాగా మేము ఆలుమగలమేగా. మేము కాపురం చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాం. అనసూయ, ఇన్నాళ్ళు ఎలాగో భరించావు. ఇంకా కొన్నాళ్ళు కొద్దిగా ఓపిక పట్టు. నేను తిరిగి వస్తాను. పెద్ద లోగిలి కట్టిస్తాను. నీ కష్టాలు గట్టెక్కుతాయి. ఒట్టి నిండా పీరు పువ్వులా నగలు పెట్టుకుని నువ్వు మహారాణిలా వెలుగుతావు. అమ్మ నిన్ను నన్ను మన పిల్లల్ని చూసుకొని మురిసిపోతుంది. మనం హాయిగా కలకాలం ఉంటాం. పరశురాముడు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా రా. ఎక్కడికి వెళ్తున్నావు? నా దారి ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి. నువ్వు పుట్టక ముందే నువ్వు పట్టవలసిన దారి నిర్ణయమైపోయింది. వెనక్కి మళ్ళు. నువ్వు చెయ్యవలసినది ఎంతో ఉంది. ఇది తీసుకో. ఉన్నవన్నీ అందరికీ ఇవ్వగా ఇది ఒక్కటే మిగిలింది. చాలా జాగ్రత్తగా వాడు. సాన మీద 7 సార్లు అరగతీసి గంధం తీయాలి. ఆ గంధం నీళ్లలో కలిపి ఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వాలి. ఇస్తే కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది. గర్భం విచ్ఛిన్నమైపోతుంది.
పాపం తొలగిపోతుంది. కానీ హెచ్చరిక, నువ్వు బ్రహ్మచర్యం పాటించాలి. ఇది నా ఆదేశం. బ్రహ్మచర్యం పాటించకపోతే దీని శక్తి పోతుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పందులు, అపశకునం. ఏమిటి అపశకునాలు, శుభశకునాలు? ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి కనపడుతున్నాయి? పాపం అనసూయ, ఇక దాని బతుకు మరీ బండబారిపోతుంది. శుభశకునం అయితే అప్పికొండ స్వామి ఉన్నట్టే. అయినా అమ్మని అడిగి తెలుసుకోవాలి. ఎక్కడికి పోయాడో పిచ్చి తండ్రి. ఎక్కడికి పోతాడు? కడుపు మాడితే వాడే వస్తాడు. అడుగు, మాటలోనే వచ్చేసాడు. 100 ఏళ్ళ ఆయుష్. పుల్లయ్య వేమవరం వెళ్ళాడు, వెళ్ళిపో వచ్చేశాడు. లేచిపోవడానికి దమ్ములు ఉండాలి. సిగ్గు లజ్జ ఉన్నవాడు ఎవడు ముందుగా నీ పెద్ద కబుర్లు చెప్పడు. నాయనా పరశురాముడు, అన్నయ్య ఏదో అన్నాడని అన్నం ముందు నుంచి లేచిపోతారా? నరసింహం ఏదన్నా నీ మంచి కొరకే కదా. వాడి మాట కాస్త చెవుని పెట్టుకుని జీవితంలో స్థిరపడరా. సరేలమ్మా, నాకు చిన్న సందేహం ఉంది. అప్పికొండ స్వామి నిజంగా ఉన్నారా? ఉన్నారు. ఎవరికైనా ఏదైనా వరం ఇచ్చారా? ఇవ్వకే గొల్ల గురువులకి కల్లో కనిపించారట. జల ఎక్కడ పడుతుందో చెప్పగల విద్య ఇచ్చారట. కల్లోనా? ప్రత్యక్షంగా ఆయన్ని చూసిన వాళ్ళున్నారా? ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని ఎవరూ ఆయన్ని కళ్ళారా చూడలేరు.
పాపం అనసూయ, నేను చెబితే అర్థం చేసుకోగలదా? అసలు అర్థమయ్యేటట్లు నేను చెప్పగలనా? ఇంతకీ నాకు అర్థమైందా? ఎందుకు ఎందుకు మంచివన్నీ అందరికీ ఇచ్చి ఆఖరి వస్తువు నా కోసం దాచాడు? ఇది పని చేస్తుందా? ఇంతమంది ఉండగా నాకే ఈ వేరిచ్చారు ఎందుకు? గొల్ల గురువులకి కూడా అప్పికొండ స్వామి ఏదో విద్య ఇచ్చారట. అది పని చేస్తుందా? గురువులు! గురువులు! గురువులు, అప్పికొండ స్వామి కలలో నీకేదో వరం ఇచ్చారట, నిజమేనా? చిత్తం బాబాయ్, ఆరి దయ వల్లే 10 మందికి పనికొస్తున్నాను. ఆయన ఇచ్చిన వరం నిజంగా ఫలిస్తుందా? చిత్తం బాబాయ్. నేను నుయ్యి తవ్వించాలి. మా ఇంటి దగ్గర జలపడదంటారు, అక్కడ పడుతుందా? చిత్తం బాబాయ్. మా ఇంటి దగ్గర అప్పికొండ స్వామి చాలా సత్యమున్నారు, మరి ఆయనకి తిరిగేనేదు. అప్పికొండ స్వామి, 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 అప్పికొండ స్వామి. ఇక్కడ తవండా తవండా సార్. ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతదీక్షాకంకణధారయే నమః. ఓం గణానాం త్వాం గణపతింహవామహే కవీం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఆవృత్తిన్నోదిభిశ్రీరదానం. బొట్టు పెట్టుకోండి, బాబు మీరు తీసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమావన శ్రీధర శ్రీకేశ పద్మనాభ దామోదర కృష్ణ వాసుదేవ ప్రత్యుమ్నారుద్ధ పురుషోత్తమ అధోక్ష నారసింహాచంద్రహరయే శ్రీకృష్ణాయ నమః. ముచ్చండి. ఓం సుముఖానుహోం, ఏకదంతానుహోం, కపిలానుహోం, శూర్పకర్ణానుహోం, లంబోదరానుహోం, విఘ్నరాజానుహోం, స్కందపూర్వజానుహోం, సర్వసిద్ధిప్రాయం నారికేలం సమర్పయామి. గంగమ్మ తల్లికి అవండి సార్. జై గంగమ్మ తల్లి. నమస్కారం మిస్టర్. ఒరే పరశురాముడు, ఇన్నాళ్ళు మన్ను తిన్న పాములా ఒక చోట పడుండేవాడి. ఇప్పటికైనా ఒక మంచి పని చేస్తున్నావు. కానీ బాగున్నావా మాస్టరు? దేవమోయ్ సీతమ్మ, ఇన్నాళ్లకు నీ కొడుకు పగటకలను మానేసి ప్రయోజకుడవుతున్నాడు. అంతా నీ ఆశీర్వచనం రవణే మాస్టరు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిట్రా గొడవ? కోతులు దించడం తప్ప వేరే పని లేదా? కనండి. ఒళ్ళు వంచి పని చేయడం చేతగాక తాతలు దాచిన పాత తేరగా దొరుకుతుందనా గోతులు తవ్విస్తున్నావు? ఇది గుయ్యి కాదు, నుయ్యి. ఏమిటి నువ్వు తవ్విస్తున్నావా? అమ్మా
నీ ముద్దుల కొడుకు ఉద్ధరిస్తున్నాడు. తాత ముత్తాతలు చేతగాని విధవలు అందుకే తవ్వించలేకపోయారు. ఇతగాడు పుట్టుకొచ్చా అండి ఘనకార్యం చేయడానికి. ఇది తవ్వించడంలో నీ ఉద్దేశం నాకు తెలుసురా. చెరువు నుంచి నీళ్లు తెస్తే నీ పెళ్ళాం కందిపోతుందనేగా. ఏటలా గొరగొర చూస్తావు? చెప్పించేద్దామనా? బ్రతుకు నిలకడలేని వాడికి మాట నిలకడ ఉండదురా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ నూతిలో నీళ్లు పడవు, పురుగులు పడతాయిరా, పురుగులు పడతాయి. దిక్కులు చూస్తారేమిటి? అవ్వండి. ఏమండి, నేనేమైనా తప్పు చేశానా? నీ తప్పేం లేదు. వెళ్ళి పడుకో. అరుగు మీద ఎందుకు? మీరు కూడా వచ్చి లోపల పడుకోండి. నేను అందంగా లేనా? నీ మనసుకు నచ్చనా? చెప్పానుగా నీ తప్పేం లేదని. ఈ ఇంట్లో నా బ్రతుకు నవ్వుల పాలైంది. ఎంతకన్నా చావేనయ్యా. అనసూయ, చెప్పండి, ఎందుకు నాకు శిక్ష? నీకు శిక్ష కాదు, నాకు పరీక్ష. పరీక్ష? ఎవరు పెట్టిన పరీక్ష? అప్పికొండ స్వామి పెట్టారు. చదువు సంధ్య లేని ఆ గొల్ల గురువులకి అలాంటి ప్రజ్ఞ ఇచ్చారు. నాకు ప్రాణాలు తీసే ఈ వేరిచ్చి నా నెత్తి మీద మోయలేని భారం పెట్టారు. అప్పికొండ స్వామి. అనసూయ, ఇది నువ్వే ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచు. నూతిలో నీళ్లు పడకూడదు, ఆ వేరు పని చెయ్యకూడదు. బాబాయ్ బాబాయ్, ఏమైందిరా? పెద్ద రాయి తగిలింది బాబాయ్. బండరాయి. తవ్వి నాపలేదు బాబాయ్. తవ్వి నాపలేదు అంటే జలపడదన్నమాట. అప్పికొండ స్వాములూరు సత్యం తప్పదు బాబయ్య. ఆ రాతి కింద నీళ్లుండి తీరాలి. అయితే మందుగుండు పెట్టి రాయిని పేల్చేద్దాం. వద్దు బాబయ్య, వద్దు. ఓపిగ్గా ఊడబడిచి రాయి తీసేద్దాం. పేలిస్తే జలం మూసుకుపోవచ్చు. ఏమైనా సరే రేపే పేల్చి తీద్దాం.
నిజమవుతుందా? ఇచ్చింది పని చేస్తుందా? సత్యం, ఎందుకు నువ్వు ఇంకా నిద్రపోలేదు? గంటలు వినబడుతున్నాయా? గంటలా? కూడి గంటలు ఎవరో కొడుతున్నారు. ఇప్పుడా? ఆ, ఇప్పుడెప్పుడో పాడుపడిపోయింది. ఏదీ కాని వేళ ఎవరుంటారక్కడ?